వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంటాల మండలం లింబా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఓలా గ్రామంలోని గాంధీ శంకర్ మెమోరియల్ హైస్కూల్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మరియు కుంటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మరియు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గ్రామస్తుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ముఖ్య ఉద్దేశం ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ఏంటంటే, అనుకోని సంఘటనలు ఎప్పుడన్నా జరిగినప్పుడు ట్రస్ట్ అండగా ఉంటుంది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు రాయబోయే మీ అందరికీ గుడ్ లక్ టు యూ అని పరీక్షా ప్యాడ్లు ఇచ్చే కార్యక్రమం ప్రజా ట్రస్ట్ చేపట్టడం జరిగింది. మేము చదువుకునే రోజుల్లో మరి బైన్సాలో ఉన్నత చదువులకు వెళ్ళాలంటే డిగ్రీ కళాశాల లేదు. మనకు 1995-96 సంవత్సరంలో మా స్వంత నిధులు వెచ్చించి మా నాన్నగారైన భోస్లే గోపాలరావు పటేల్ పేరు మీద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యతో పాటు వైద్యం కూడా అవసరం కాబట్టి ఎల్వి ప్రసాద్ వారి ఐ ఇన్స్టిట్యూట్ భోస్లే గోపాలరావు పటేల్ ఐ హాస్పిటల్ అని మన నియోజక కేంద్రమైన ముదల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లప్పుడూ మన నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగే కార్యక్రమం మా ట్రస్ట్ చేపడుతుంది. మీ అందరికి కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మన నియోజకవర్గంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి పుణ్యక్షేత్రం ఉంది. మీరందరూ చక్కగా చదువుకొని ఉన్నత చదువులకు వెళ్ళాలని ఆశయంతో మీకు మనోధైర్యం కల్పించడానికి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇస్తూ, మరి పరీక్షలు వస్తున్నాయంటే 2 రోజుల ముందు నుంచే మనకు నిద్ర ఆహారం తక్కువవుతుంది. అంటే మాకు కూడా అట్లా అయ్యేది. మరి మీకు ఆ పరిస్థితి వస్తుందో రాదో తెలియదు. ధైర్యంగా ఉండాలి. మనకేదైతే ప్రశ్న పత్రం వస్తుందో అది మొత్తం ఓపికగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత దాంట్లో మనకు టక్కటక్క గుర్తుకొచ్చే జవాబులు ఉంటాయి. అవి పూర్తి చేసిన తర్వాత మిగతా పేపర్ పూర్తి చేయాలి. మీ తల్లిదండ్రులు ఎంతైతే మీకు కష్టపడి చదివిస్తున్నారో దానికంటే రెట్టింపు ఉపాధ్యాయుల పాత్ర ఉంది. మీరు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరనే ఉంటారు. ఎప్పుడు మన ఆచార్యులకు మనం మరవద్దు. మీ అందరితో ఒకటే కోరుకుంటున్నా, నేను మీకు చదువులో 10th తర్వాత ఎక్కడైనా కుటుంబం నుంచి ఇబ్బందులు వస్తే తప్పకుండా మా ట్రస్ట్కు సంప్రదించండి. మేము మీ తల్లిదండ్రులను ఒప్పిస్తాం. వేరే రకమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నా నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో, పత్రికా సోదరుల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ పిలిచి ప్యాడ్స్ ఇచ్చే బదులు మీ అందరికి అక్కడే కూర్చోబెట్టి ప్యాడ్స్ ఇచ్చేసి మరి మీరందరూ అనుమతిస్తే మీతో ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని నా ఆలోచన ఉంది.